వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి మన హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. హౌస్ ప్రాపర్టీలో ఎలా కంప్యూట్ చేస్తారు, ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ అనేది టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ మనం ఏదైతే మెటీరియల్ ఫాలో అవుతున్నామో అండి, ఇక్కడ చూస్తున్నామో ఇది ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండి. ఇది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండి. ఇది ఐసిఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ మనం లెట్అవుట్ ప్రాపర్టీ గురించి ఎలా వాల్యూ చేస్తారు, ఎలా కంప్యూట్ చేస్తారని ఈరోజు టాపిక్లో మాట్లాడుకుంటున్నాం అంట. సో లెట్అవుట్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, మనం ఏదైతే హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చామో దాన్ని మనం లెట్అవుట్ ప్రాపర్టీ అంటాం. అండ్ దాని యొక్క యాన్యువల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ట్యాక్స్బుల్ వాల్యూ, ట్యాక్స్బుల్ ఇన్కమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈరోజు టాపిక్లో మనకు ఉంటుందండి. సో ఫస్ట్ కంప్యూటేషన్ ఎట్ గ్లాన్స్. మనం లాస్ట్ క్లాస్లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటి అండ్ వీటి యొక్క డెఫినేషన్స్, మున్సిపల్ వాల్యూ అండ్ స్టాండర్డ్ రెంట్, స్టాండర్డ్ డిడక్షన్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ నుంచి మనకి ఎంతైతే డిడక్షన్ వస్తుంది అవన్నీ కూడా మన లాస్ట్ క్లాస్లో డెఫినేషన్స్ చూసామండి. అండ్ డీటెయిల్గా అయితే ఈరోజు క్లాస్లో కంప్యూటేషన్ ఎలా అనేది చూద్దాం. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ డాష్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. సో మనం ఏ ఇయర్లో అయితే కంప్యూట్ చేస్తున్నామో ఆ ఇయర్ అనేది ఈ అసెస్మెంట్ ఇయర్ పక్కన బ్రాకెట్లో రాయాలి. అండ్ ఎవరి హౌస్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సపోజ్ మిస్టర్ ఎక్స్ ఆర్ సపోజ్ రాజు ఆర్ రాణి, ఎవరి నేమ్తో అయితే మనం చేస్తున్నామో వాళ్ళ నేమ్ అనేది అక్కడ రాయాలండి. అండ్ నెక్స్ట్ ఎలా కంప్యూట్ చేయాలి అంటే, మనకి ఏదైతే గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చిందో లాస్ట్లో ఆ అమౌంట్లోంచి మనం మున్సిపల్ ట్యాక్స్ని లెస్ చేయాలండి. అప్పుడు మనకు వచ్చేది నెట్ యాన్యువల్ వాల్యూ. అండ్ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనకి ఏవైతే మనకు హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన డిడక్షన్స్ ఉంటాయో, సెక్షన్ 24A అండ్ సెక్షన్ 24 క్లాస్ బి, ఈ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ అన్నీ మనం రెడ్యూస్ చేయాలండి. అండ్ రెడ్యూస్ చేస్తే మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో అదే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ వాల్యూ లెస్ చేయాలి. అండ్ మున్సిపల్ వాల్యూ లెస్ చేస్తే మనకు వచ్చేది నెట్ యాన్యువల్ వాల్యూ ఆర్ ఎన్ఏవి అంటారండి. ఎన్ఏవి అంటారు. సో ఎన్ఏవిలోంచి మనం డిడక్షన్స్ తీసేస్తామండి. సో స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఏమో సెక్షన్ 24 క్లాస్ ఏ. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, మనం ఏదైతే లోన్ తెచ్చామో దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది సెక్షన్ 24 క్లాస్ బిలో చెప్తున్నారండి. దీని నుంచి కూడా మనకు డిడక్షన్ ఉంటుంది. సో ఈ రెండు రెడ్యూస్ చేస్తే కనుక మనం నెట్ యాన్యువల్ నుంచి మనకి ఏదైతే వస్తుందో అదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండి. దీని మీద మన హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అన్నట్టు అనమాట. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటంటే, మనకి ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఏం చెప్పలేదు, కానీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఇయర్లీ కొంత అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ కావచ్చు ఆర్ మనకి ఎవరైతే అథారిటీస్ ఉంటారో ట్యాక్స్ అథారిటీస్ వీళ్ళు డిటర్మైన్ చేస్తారండి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది. సో అండ్ యాక్చువల్ రెంట్ అంటే ఏదైతే మనం యాక్చువల్ రెంట్ అనేది రిసీవ్ చేసుకుంటామో అదనమాట. సో యాక్చువల్ రెంట్ రిసీవబుల్, ఎంతైతే మనకి యాక్చువల్గా రెంట్ రావాలి అండ్ ఎంతైతే మనకు వచ్చిందైతే రిసీవ్డ్ అంటామండి. రావాల్సింది ఇంకా రాలేదు, అప్పుడు రిసీవబుల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రిసీవబుల్ వేరు, రిసీవ్డ్ వేరు. యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ అంటే ఎంతైతే యాక్చువల్గా రెంట్ మనకు వస్తుందో అది. అలా కాకుండా యాక్చువల్ రెంట్ రిసీవబుల్ అయితే ఏఆర్ఆర్ అన్నమాట. సో మనకు డీఫ్యాక్టో రెంట్ అంటే మన యాక్చువల్ రెంట్ రిసీవబుల్ ఎంతైతే మనకు రావాల్సిందో అంత అమౌంట్లోంచి మనం కాస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేవి లెస్ చేస్తామండి. సో ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఇన్ డీటెయిల్ కాకుండా బ్రీఫ్గా మనం చెప్తున్నాం అనమాట. సో గ్రాస్ మున్సిపల్ వాల్యూ ఏంటంటే, ఏదైతే మన మున్సిపల్ అథారిటీస్ అయితే ఉన్నాయో అవి మున్సిపల్ అథారిటీస్ మన హౌస్ యొక్క మున్సిపల్ వాల్యూని ఇంత అని చెప్పి డిఫైన్ చేస్తారండి. దాన్నే మనం మున్సిపల్ వాల్యూ అంటాం. అండ్ దాని మీద మన ఇంత పోర్షన్ అనేది ట్యాక్స్ అనేది మనం తీస్తామండి ఆ మున్సిపల్ వాల్యూ మీద. అండ్ ఎంతైతే మున్సిపల్ వాల్యూ వస్తుందో ఆ మున్సిపల్ వాల్యూనే మనం మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తామండి. ఆ మున్సిపల్ వాల్యూలోంచి మనం మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తామండి. ఆ మున్సిపల్ అథారిటీసే మనకి ఎంత పర్సెంట్ ఛార్జ్ చేయాలి అని చెప్పి మనకి చెప్తుందండి మున్సిపల్ ట్యాక్స్. సో ఆ మున్సిపల్ వాల్యూ మీద మనం ఎంత పర్సెంట్ అయితే వేస్తామో అంత పర్సెంట్ ఎంత అయితే వస్తుందో దాని మున్సిపల్ ట్యాక్స్ అంటామండి. సో మనం మనకి ఇక్కడ మెట్రో సిటీస్ ఏమేమి ఉంటాయని చెప్పారండి, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా అండి.
సో ఇవి మనకి మెట్రో సిటీస్ అండి. సో మెట్రో సిటీస్కి ఒక రకంగా ఉంటుంది మున్సిపల్ వాల్యూ అనేది. అండ్ నార్మల్ సిటీస్ అంటే అదర్ దాన్ మెట్రో సిటీస్ అనమాట, వాటికి ట్యాక్స్ రేట్ అనేది ఒక రకంగా ఉంటుంది. సో మెట్రో సిటీస్కి వచ్చేసేసరికి 10% అనేది మనకి ఇక్కడ బెనిఫిట్ ఇచ్చారండి మెట్రో సిటీస్ కాబట్టి. సో నెట్ మున్సిపల్ వాల్యూ వచ్చేసేసరికి గ్రాస్ మున్సిపల్ వాల్యూ ఎంతైతే మనకి మున్సిపల్ అథారిటీ డిఫైన్ చేశారో దాంట్లోంచి 10% అనేది మనం రెస్ట్ చేస్తామండి. 10% ఆఫ్ గ్రాస్ మున్సిపల్ వాల్యూ ఏదైతే వస్తుందో మనకు అది నెట్ మున్సిపల్ వాల్యూ అవుతుందన్నమాట. సో గ్రాస్ మున్సిపల్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లోంచి 10% తీసేస్తే మనకు వచ్చేది నెట్ మున్సిపల్ వాల్యూ. ఇది ఓన్లీ మెట్రో సిటీస్కి మాత్రమే ఇచ్చారండి. నాన్ మెట్రో సిటీస్కి ఏదైతే నెట్ మున్సిపల్ వాల్యూ మనకి మున్సిపల్ అథారిటీస్ డిఫైన్ చేస్తారో ఆ వాల్యూని మనం గ్రాస్ మున్సిపల్ వాల్యూగా ట్రీట్ చేస్తాం. అలా కాకుండా మెట్రో సిటీస్ ఈ ఫోర్ ఉన్నాయి కదండి, ఈ 4కి యాక్చువల్గా మున్సిపల్ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూలోంచి అంత 10%, ఆ వాల్యూ మీద 10% అనేది మనం రెడ్యూస్ చేస్తాం. అప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకు నెట్ మున్సిపల్ వాల్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫెయిర్ రెంట్. సో ఇక్కడ ఏదైతే మన హౌస్ ప్రాపర్టీ ఉందో అదే ప్రాపర్టీ ఇలాంటి సిటీలోనే ఇలాంటి ఏరియాలోనే ఒకవేళ ఉంటే, సిమిలర్ ఏరియా సిమిలర్ ప్రాపర్టీ ఒకవేళ ఉంటే దాని వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఫెయిర్ రెంట్గా తీసుకుంటామండి. అండ్ స్టాండర్డ్ రెంట్ అండర్ ద రెంట్ కంట్రోల్ యాక్ట్. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ రెంట్ అంటే మన రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మనం ఏ ప్రాపర్టీ అయినా సరే రెంట్కి అనేది ఇస్తుంటే మనం యాక్చువల్గా రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇంత ల్యాండ్ ఉందనుకోండి, ఇంత ల్యాండ్లో మనకి ఇల్లు ఉంటే ఎంత రెంట్ ఇవ్వాలి సుమారుగా అని చెప్పి మనకి రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది డిఫైన్ చేస్తుందండి. సో మనం ఎవరు రెంట్కి ఇచ్చినా సరే వాళ్ళ హౌస్ని ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఫాలో అవుతూ ఉండాలి. మనం జనరల్గా అయితే ఫాలో అవ్వం, కానీ మనం యాక్ట్ ప్రకారం చూసుకుంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ ఎంతైతే నువ్వు ఇంత రెంట్ తీసుకోవాలి ఇంటికి అని చెప్తే అంతే రెంట్ తీసుకోవాలి. సో అంతకంటే ఎక్కువ అయితే తీసుకోకూడదు అనమాట. అంతకంటే తక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. రెంట్ కంట్రోల్ యాక్ట్ నీ హౌస్కి ఇంత వాల్యూ వస్తుంది, 10,000 వస్తుంది మంత్లీ అని చెప్తే మనం 10,000 తీసుకోవాలి, 12,000 తీసుకోవడానికి కుదరదు. అండ్ 10,000 కంటే తక్కువ చెప్పారనుకోండి, రెంట్ కంట్రోల్ యాక్ట్ నీ హౌస్కి 10,000 వచ్చింది అనుకోండి అని రెంట్ వాల్యూ చెప్పింది అనుకోండి, మనం 8,000కి ఇచ్చాం, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం యాక్చువల్గా ఎంతైతే రెంట్ తీసుకుంటున్నామో ఆర్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ ఎప్పుడు కూడా మన రెంట్ కంట్రోల్ యాక్ట్ డిఫైన్ చేసినంత ఉండాలి ఆర్ అంతకంటే తక్కువ ఉండాలి. అంతేకాని రెంట్ కంట్రోల్ యాక్ట్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట మనం తీసుకునే రెంట్. సో అది రెంట్ కంట్రోల్ యాక్ట్లో చెప్తున్నారనమాట స్టాండర్డ్ రెంట్ అంటే అది అని. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ వచ్చేసేసరికి రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కెనాట్ ఎక్సీడ్ స్టాండర్డ్ రెంట్ బట్ కెన్ బి లోయర్ దాన్ ద స్టాండర్డ్ రెంట్. ఇప్పుడు చెప్పింది అదే. సో ఎక్కువ అయితే ఉండకూడదు, తక్కువ అయితే ఉండొచ్చు. ఎంతైతే రెంట్ కంట్రోల్ యాక్ట్ చెప్తున్నారో రెంట్ అంత రెంట్ ఉండాలి మన హౌస్ ప్రాపర్టీ యొక్క రెంట్. అంతకంటే తక్కువ అయినా ఉండొచ్చు, కానీ ఆ యాక్ట్లో మన హౌస్ ప్రాపర్టీకి ఎంత రెంట్ వస్తుంది అన్న దానికంటే ఎక్కువ అయితే ఉండకూడదు. తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ అండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఎలా కంప్యూట్ చేయాలి. సో కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో మనకి పైన అయితే ఏమేమి చెప్పారు, స్టాండర్డ్ రెంట్, యాక్చువల్ రెంట్, మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్ ఇవన్నీ వచ్చాయి కదండి. సో వీటి డెఫినేషన్స్ని మనం మైండ్లో ఉంచుకోవాలండి. అండ్ మనం కంప్యూట్ చేసేటప్పుడు దేని వాల్యూ ఇది అని చెప్పగల దీని డెఫినేషన్ ఇదా అని మనకి మైండ్లో రావాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కంప్యూట్ చేయడం ఎలాగా అనేది, దీంట్లో స్టెప్స్ ఉంటాయండి. మనకి 3 స్టెప్స్ 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ ఉన్నాయండి గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత మన హౌస్ ప్రాపర్టీకి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టెప్ 1 వచ్చేసి క్యాలిక్యులేట్ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ బీయింగ్ హైయర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 వాల్యూస్ ఇచ్చారండి స్టెప్ 1లో, గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే ఎంతైతే మున్సిపల్ అథారిటీ డిఫైన్ చేసిందో దాన్ని గ్రాస్ మున్సిపల్ వాల్యూ అన్నాము. అండ్ ఫెయిర్ రెంట్ ఏదైతే సిమిలర్ ప్రాపర్టీ సిమిలర్ ఏరియాలో ఉంటుందో దాన్ని ఫెయిర్ రెంట్ అంటాం. సో మనం
స్టెప్ 1 ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ నుంచి ఏదైతే హయ్యర్ వాల్యూ ఉంటుందో, ఈ రెండు వాల్యూస్లో ఏదైతే హయ్యర్ వాల్యూ ఉంటుందో ఆ హయ్యర్ వాల్యూనే మనం ఇక్కడ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాం అన్నమాట. స్టెప్ 1లో మనకి ఈ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ అంటే ఏంటనేది మనం చూసాం. మున్సిపల్ వాల్యూ అంటే ఏదైతే మనకి మున్సిపల్ అథారిటీస్ డిఫైన్ చేస్తారో హౌస్ ప్రాపర్టీకి దాన్ని మున్సిపల్ వాల్యూ అంటాం. అండ్ ఫెయిర్ రెంట్ అంటే సిమిలర్ లొకేషన్లో మన హౌస్ ప్రాపర్టీ ఒక లొకేషన్లో ఉంది, అలాంటి లొకేషన్లోనే అండ్ అలాంటి ప్రాపర్టీ ఉంటే, సిమిలర్ ప్రాపర్టీ అండ్ సిమిలర్ ఏరియా ఉంటే దాన్ని ఫెయిర్ రెంట్ అంటాం అనమాట. దాని వాల్యూ అక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఫెయిర్ రెంట్ అంటాం అనమాట. సో ఇక్కడ స్టెప్ 1లో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ యొక్క హయ్యర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఆ హయ్యర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ హయ్యర్ వాల్యూని మనం రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాం. అండ్ ఈ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్తో మనం స్టాండర్డ్ రెంట్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా స్టాండర్డ్ రెంట్ అనేది రీజనబుల్ రెంట్ కంటే ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్ రెంట్ కంటే తక్కువే ఉండాలన్నమాట. సో రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కెనాట్ ఎక్సీడ్ స్టాండర్డ్ రెంట్ అనమాట. సో మనకి స్టెప్ 1లో ఏదైతే హయ్యర్ వాల్యూ వస్తుందో ఆ హయ్యర్ వాల్యూని ఏమంటామంటే రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాం. అండ్ స్టెప్ 2లో ఏంటంటే యాక్చువల్ రెంట్ రిసీవబుల్ అంటే మనకి ఇయర్లీ మనం ఎంతైతే రెంట్ రిసీవ్ చేసుకోవాలో ఆ రెంట్ అనమాట. సో అది రిసీవ్ చేసుకోవచ్చు ఆర్ ఇంకా చేసుకోవాల్సి ఉంది, రిసీవబుల్ అయినా అయ్యుండొచ్చు, ఆల్రెడీ రిసీవ్డ్ అయినా అయ్యుండొచ్చు. సో యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ దాంట్లోంచి మనకి ఏదైతే రెంట్ ఇంకా రాలేదు, అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతే ఇంకా మనకి రెంట్ రియలైజ్ అవ్వలేదు ఆ వాల్యూని మనం లెస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ రెంట్ మనం ఇంకా రిసీవ్ చేసుకోలేదు, మనకి యాక్చువల్గా రావాలి ఇంకా రాలేదు. సో మనకి ఎంత వచ్చింది అని చెప్పాలి అంటే మనకి యాక్చువల్గా వచ్చిన దాంట్లోంచి అంటే యాక్చువల్గా ఎంతైతే రావాలో ఇయర్ మొత్తం 12 monthsకి రావాలి. సో సపోజ్ 10 months మంత్లీ 10,000 అనుకోండి. అండ్ 3 months నుంచి మనకి రెంట్ రావలేదు అంటే 10 into 3 30,000. అండ్ టోటల్గా అయితే మనకి 12 months ఉంటాయి. సో 10,000 into 12 1,20,000 అనమాట. సో 1,20,000 అనేది యాక్చువల్ రెంట్ రిసీవబుల్ అనమాట. అండ్ 10,000 into 3 అనేది 30,000 ఏంటంటే మనకి ఇంకా రాలేదు, 3 months రెంట్ రాలేదు, రావాల్సింది అన్రియలైజ్డ్ రెంట్ అనేది 3 months. సో 1,20,000లోంచి 30,000 తీసేస్తామన్నమాట. ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఏంటంటే మనకి స్టెప్ 2 అనమాట. సో అంటే ఏంటి, యాక్చువల్ రెంట్ రిసీవబుల్ అంటే ఏఆర్ఆర్, అన్రియలైజ్డ్ రెంట్ అంటే యూఆర్. సో ఏఆర్ఆర్ మైనస్ యూఆర్. సో కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. రూల్ 4లో మనకి కొన్ని రూల్స్ చెప్పారు. ఇక్కడ అన్రియలైజ్డ్ రెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ చెప్పారనమాట. సో ఆ రూల్స్ ఏంటివంటే మనకి టోటల్గా మనకి రావాల్సిన అమౌంట్లోంచి రాని అమౌంట్ అంటే అన్రియలైజ్డ్ అమౌంట్ తీసేస్తున్నాం కదా. సో అలా తీసేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్ 4లో అన్రియలైజ్డ్ రెంట్కి సంబంధించిన రూల్ 4లో ఉన్నాయి. ఆ రూల్ 4లో ఉన్న రూల్స్ని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పి మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుందనమాట. సో హౌస్ ప్రాపర్టీకి సంబంధించి. సో ఇక్కడ రూల్ 4లో ఏం చెప్తున్నారు అంటే అన్రియలైజ్డ్ రెంట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ షెల్ బి డిడక్టెడ్ ఇన్ ఫుల్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్. సో మనకి యాక్చువల్గా ఎంతైతే ఇయర్లీ రెంట్ రిసీవబుల్ అంటే 12 monthsకి మనకి రెంట్ రావాలి. ఇయర్కి 12 months ఉంటాయి, 12 monthsకి రెంట్ రావాలి. సో ఇయర్లీ మనకి 12 months రెంట్ 10,000 into 12 మైనస్ మనకి 3 months నుంచి రాలేదనుకోండి. సో 10,000 into 3 months అంటే అన్రియలైజ్డ్ రెంట్ అనేది మనకి 3 months నుంచి రాలేదు కాబట్టి 30,000 ఉంది. సో టోటల్గా ఏఆర్ఆర్ ఎంత 1,20,000 అండ్ అన్రియలైజ్డ్ రెంట్ ఎంత 30,000. సో 1,20,000లోంచి 30,000 తీసేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం అన్రియలైజ్డ్ రెంట్ అంటాం. సో కానీ అక్కడ ఈ 1,20,000లోంచి ఈ 30,000 తీసేయాలి అంటే అది వేకెన్సీ ఉన్న రీజన్ వల్ల అయితే మాత్రమే నీకు అది వస్తుంది. అంటే డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అయితే నీకు ఆ అమౌంట్ అనేది నీకు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏఆర్ఆర్ నుంచి యూఆర్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ రూల్ 4లో కండిషన్స్ ఫాలో కాకుంటే కనుక మనకి యాక్చువల్ రెంట్ రిసీవబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం స్టెప్ 2లో తీసుకోవాలి, అంతేగాని మైనస్ యూఆర్ అనేది తీసుకోకూడదు అనమాట. సో
అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ద టెనసీ ఈజ్ బోనఫైడ్. సో అది అనేది బోనఫైడ్ అంటే మనకు నిజాయితీగా మనకు ఆ టెనెన్సీ గురించి ఫాలో అవ్వాలన్నమాట. అంటే మనకి రెంట్ రిసీవ్ చేసుకొని కూడా రిసీవ్ చేసుకోలేను నేను, అన్రియలైజ్డ్ రెంట్ అని అనుకుంటాను నేను అంటే కుదరదు. అండ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, బోనఫైడ్గా ఉండాలి, నిజాయితీగా ట్రూ అండ్ ఫెయిర్గా ఉండాలన్నమాట. సో ఆ టెనసీకి సంబంధించిన రెంట్ ఇచ్చినా ఇవ్వలేదని చెప్పడం, అన్రియలైజ్డ్ రెంట్ క్లెయిమ్ చేసుకుంటే బెనిఫిట్ వస్తుంది, మనకి తక్కువ వాల్యూ మీద మనకి ట్యాక్స్ పడుతుంది అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలని ఏం చేయకూడదు అనమాట. అండ్ ఇక్కడ రూల్ 4లో ఇంకా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు, ద డిఫాల్టింగ్ టెనెంట్ హ్యాస్ వెకేటెడ్ ద ప్రాపర్టీ ఆర్ స్టెప్స్ హ్యావ్ టు బీ టేకెన్ టు కంపెల్ హిమ్ టు వెకేట్ ద ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మన హౌస్లో ఉంటున్నారు, మనకి రెంట్ ఇవ్వట్లేదు, సో ఏం చేయాలి, తను ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నాడు. సో ఏం చేయాలి, ఏమని చెప్పాలి, సో ఇలా అయితే మాకు కుదరదండి, నువ్వు ఈ రెంట్ అని ఈ హౌస్ ప్రాపర్టీని మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, వెకేట్ చేయండి అని చెప్పి చెప్పాలి. వినకపోతే కనుక మనం సరైన స్టెప్స్ తీసుకోవాలన్నమాట. ఆ పర్సన్ నుంచి మన హౌస్ ప్రాపర్టీ నుంచి పంపించేయడానికి మనం కొన్ని సరైన స్టెప్స్ అనేవి తీసుకోవాలన్నమాట. మనం ఏవైతే సాధ్యమైనంత ప్రయత్నాలు చేయాలన్నమాట మన ఇంట్లో నుంచి పంపించేయడం కోసం. ఎందుకంటే మనకి రెంట్ ఇవ్వకుండా మన హౌస్లోనే ఉంటే మనకి చాలా లాస్ అనమాట. మనకు అటువైపు రెంట్ దొరకదు, అండ్ ఇటువైపు మనం దాని మీద హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ కట్టాలన్నమాట. సో రెంట్ ఇవ్వకపోతే మనకే లాస్ అనమాట. సో ఆ పర్సన్ రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు, సో నువ్వు ఎలాగో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు, సో మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి ఆ పర్సన్కి చెప్పాలన్నమాట, ఆ టెనెంట్కి చెప్పాలన్నమాట. ద డిఫాల్టింగ్ టెనెంట్ హ్యాస్ వొకేటెడ్ ద ప్రాపర్టీ, ఖాళీ చేసైనా వెళ్ళిపోయి ఉండాలి. ఈ అన్రియలైజ్డ్ రెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే, అంటే ఏఆర్ఆర్ లోన్స్ యూఆర్ తీసేయాలి అంటే ఆ పర్సన్ ఖాళీ చేసి అయినా వెళ్ళిపోవాలి, ఇల్లు ఖాళీగా ఉండాలి. ఆర్ ఖాళీ చేయడానికి ఆ పర్సన్ ఖాళీ చేయడానికి మనకు సాధ్యమైన ప్రయత్నాలు చేయాలి. అండ్ ద డిఫాల్టింగ్ టెనెంట్ ఈజ్ నాట్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎస్ఎస్సి. సో నాకు 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఒక ఇంట్లోంచి ఖాళీ చేసేసి ఇంకో ఇంట్లో నాకు సంబంధించిన ఇంకో ఇంట్లో పెట్టుకుంటానంటే కుదరదు. సో ఇక్కడ నువ్వు రెంట్ కట్టట్లేదని చెప్పి ఈ పర్సన్ని నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తున్నావు. మళ్ళీ వేరే ఇంట్లో నీకు సంబంధించిన నీ సొంతమైన ఇంట్లో ఇంకొక ఇంట్లో ఎలా పెట్టుకుంటావు, ఇక్కడే రెంట్ ఇవ్వట్లేదు, మళ్ళీ అక్కడ ఎలా పెట్టుకుంటావు అని నువ్వు క్వశ్చన్ చేస్తారు. సో నీకు సంబంధించిన హౌస్ ప్రాపర్టీలో ఆ పర్సన్ మళ్ళీ నువ్వు రెంట్కి పెట్టుకోకూడదు అనమాట. అండ్ ద ఎస్ఎస్సి హ్యాస్ టేకెన్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ టు ఇన్స్టిట్యూట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఫర్ ద రికవరీ ఆఫ్ అన్పెయిడ్ రెంట్ ఆర్ హ్యాస్ సాటిస్ఫైడ్ ద అసెసింగ్ ఆఫీసర్ దట్ లీగల్ ప్రొసీడింగ్స్ వుడ్ బీ వర్త్లెస్. సో ఇక్కడ ఏం చేయాలి, సో మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మంచిగా చెప్పాం, మర్యాదగా చెప్పాం, ఎలా చెప్పినా కూడా ఆ పర్సన్ అనేది మన హౌస్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి, వెకేట్ చేసి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు అనమాట. ఆర్ ఖాళీ చేస్తాను అని అలా చెప్తున్నాడు, కానీ టైం గడిపేస్తున్నాడు, కానీ మన ఇల్లు ఖాళీ చేయట్లేదు. సో మనకి దానివల్ల మనకి రెంట్ లాస్ అవుతుంది, అన్నీ లాస్ అవుతున్నాయి అనమాట. మన యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ కూడా కట్టాలన్నమాట, హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్. సో ఏం చేయాలి, ఆ పర్సన్ మీద మనం లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. అన్ని స్టెప్స్ ఖాళీ చేయించడానికి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో లీగల్గా, ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం చేయాలన్నమాట. అవసరమైతే అసెసింగ్ ఆఫీసర్ యొక్క హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఈ పర్సన్ నాకు హౌస్ ప్రాపర్టీ ఖాళీ చేయట్లేదు, సో నేను ఎలా కట్టాలి, ఈ ఇంట్లో నేను ఉండట్లేదు, ఈ ఇంటి నుంచి నాకు ఏం ఇన్కమ్ రావట్లేదు, అండ్ ఈ ఇంటి నుంచి ఈ పర్సన్ నాకు ఏ రెంట్ ఇవ్వట్లేదు, ఎలా నేను కట్టాలి, ఈ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ నేను ఎలా కట్టగలను అని చెప్పి నువ్వు అసెసింగ్ ఆఫీసర్కి నువ్వు చెప్పుకోవచ్చు. సో అప్పుడు ఏం చెప్తారు అంటే, అసెసింగ్ ఆఫీసర్ నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వర్తబుల్లే అని చెప్పారనుకోండి, అప్పుడు నువ్వు ఏఆర్ఆర్ నుంచి యూఆర్ఆర్ తీసేసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు మనకి తక్కువ వాల్యూ మీద ట్యాక్స్ పడుతుంది అనమాట. అలా అంటే అన్రియలైజ్డ్ రెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రూల్ 4 అనేది నువ్వు ఫాలో అయ్యావని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ చెప్పొచ్చు. అంతేకాని నువ్వు రూల్ 4 ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం అసెసింగ్ ఆఫీసర్ నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ, నువ్వు చేసిన లీగల్ యాక్షన్స్ అన్నీ కూడా వర్త్లెస్ అని చెప్తారు. అండ్ నువ్వు ఖచ్చితంగా కూడా అంతా వాల్యూ మీద 12 months ఏదైతే ఉందో ఆ 12 months వాల్యూ మీద నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ అనేది అప్పుడు 12 monthsకి సంబంధించిన రెంట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ రెంట్ మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలి.
అలా కాకుండా ఈ రూల్ 4లో ఉన్న కండిషన్స్, ఈ 4 కండిషన్స్ కూడా ఫాలో అయ్యామనుకో, నీకు ఎలాగో రెంట్ రిసీవ్ అవ్వలేదు కాబట్టి నీకు సంబంధించిన 9 మంత్స్ ఏదైతే ఉందో ఆ 9 మంత్స్కి ఏదైతే రెంట్ రిసీవ్ చేసుకున్నావో ఆ 9 మంత్స్ వరకు నువ్వు ట్యాక్స్ పే చేయొచ్చు రూల్ 4 ఫాలో అయ్యామంటే. ఎందుకంటే నువ్వు మిగతా 3 మంత్స్ అనేవి నీకు అంటే ఎగ్జాంపుల్ ప్రకారం అయితే ఈ మిగతా 3 మంత్స్ ఏవైతే ఉందో ఆ రెంట్ నీకు అన్రియలైజ్డ్ కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ ఓకే ఇట్ ఈస్ డ్యూ టు రీజన్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పి నీకు బెనిఫిట్ ఇస్తారనమాట. సో అప్పుడు ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ చేయొచ్చు అనమాట. అంటే యాక్చువల్ రెంట్ రిసీవబుల్లోంచి ఏదైతే అన్రియలైజ్డ్ రెంట్ ఉందో ఆ వాల్యూని మనం లెస్ చేయొచ్చు అనమాట. అండ్ స్టెప్ 3 వచ్చేసేసి మనం కంపేర్ చేయాలి. స్టెప్ 1లో ఏమేమి ఉంది, స్టెప్ 1లో ఏముంది, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉంది. రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే మళ్ళీ ఏంటి అని ఆలోచించకూడదు అనమాట. అంటే ఏంటి స్టెప్ 1లోనే మనం ఫైండ్ అవుట్ చేసేసాం. రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంట్ ఈ రెండింటి యొక్క హయ్యర్ వాల్యూని మనం రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్గా స్టెప్ 1లో తీసుకున్నాం. అండ్ ఆ వాల్యూ అండ్ స్టెప్ 2లో ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ వచ్చింది ఆ వాల్యూ. ఈ రెండింటిలోంచి ఏదైతే హయ్యర్ వాల్యూ ఉందో ఆ హయ్యర్ వాల్యూని మనం స్టెప్ 3లో తీసుకుంటాం అన్నమాట. అండ్ స్టెప్ 4లో ఏం చెప్తున్నారు, సో ద రీజన్ ఆఫ్ వేకెన్సీ. సో వేకెన్సీ జరగటం వల్ల నీకు లాస్ జరిగింది. సో నువ్వు అన్రియలైజ్డ్ రెంట్కి సంబంధించిన బెనిఫిట్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ ఉందో ఆ వాల్యూని నువ్వు డైరెక్ట్గా గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవచ్చు అని చెప్పి రూల్ స్టెప్ 4లో చెప్తున్నారనమాట. సో ఇది డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ ఉంటే మాత్రం ఏదైతే యాక్చువల్ రెంట్ రిసీవబుల్ మైనస్ యూఆర్ఆర్ తీస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా అనుకుంటాం అనమాట. ఇది రూల్ 4లో చెప్పింది. ఈ స్టెప్ అంతేకాని మనం అన్రియలైజ్కి సంబంధించిన రూల్ 4లో కండిషన్స్ ఏవి ఫాలో అవ్వలేదు. సో అప్పుడు ఏదైతే ఆర్ఈఆర్ అని వచ్చిందో, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చిందో ఆ వాల్యూని మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. నాట్ డ్యూ టు ద రీజన్ ఆఫ్. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం చెప్పాలి అంటే డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అయితే మాత్రం మన గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏదవుతుంది అంటే ఏఆర్ఆర్ మైనస్ యూఆర్. నాట్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అయితే కనుక రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ని మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, మనకి హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన అంతవరకు ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అంటే మనకి ప్రాబ్లమాటిక్లో ఈ పర్సన్ ఇంత వేకెన్సీ అయ్యాడు డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అన్న ఆర్ ఆల్ రూల్ 4 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అని చెప్తే మాత్రం మనకి ఏదైతే వాల్యూని మనం ఏ వాల్యూని గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలి అంటే ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ఆర్ ఎంతైతే వాల్యూ వస్తుందో, అంటే ఏదైతే మనకి యాక్చువల్ రెంట్ రిసీవబుల్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూనే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలి. అలా కాకుండా నాట్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అనుకోండి, డైరెక్ట్గా రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏదైతే స్టెప్ 1లో వచ్చిందో ఆ స్టెప్ 1 అమౌంటే మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుందన్నమాట. సో మనం ఇన్ నట్ షెల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ షెల్ బి కంప్యూటెడ్ యాజ్ అండర్. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనకి కంప్యూట్ చేశారనమాట గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది. ఇందాక థియరిటికల్గా చెప్తున్నారు ఇందాక. సో ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడ స్టెప్ 1 ఏం చేశారంటే కంప్యూట్ చేశారనమాట. కంప్యూట్ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్. సో మనం స్టెప్ 1లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంటే కదా. కానీ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రాస్ యాన్యువల్ వాల్యూ, ఫెయిర్ రెంట్. మున్సిపల్ వాల్యూనేమో ఏ అన్నారు, ఫెయిర్ రెంట్ని బి అన్నారు. సో ఈ రెండింటికి ఏదైతే హయ్యర్ వాల్యూ వచ్చిందో దాన్ని రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటారు. హయ్యర్ ఆఫ్ ఏ అండ్ బి విల్ బి రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్. అండ్ స్టాండర్డ్ రెంట్ ఏంటి, బి అనమాట. సో ఇక్కడేంటి రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే లోయర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అనమాట. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏమో గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్లో హయ్యర్ వాల్యూ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అంటే పైన రెండింటికి హయ్యర్ తీసుకోవాలి. ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూకి స్టాండర్డ్ రెంట్ కంపేర్ చేసామనుకో దాంట్లో లోయర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. అది ఏదైతే వచ్చిందో ఆ లోయర్ వాల్యూ దాన్ని రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటారు. ఇంకోసారి చూడండి, గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ దీనికి హయ్యర్ వాల్యూ తీసుకోవాలి, పక్కన పెట్టాలి ఆ హయ్యర్ వాల్యూని. అండ్ స్టాండర్డ్ రెంట్ తీసుకోవాలి,
అంటే ఏంటి, స్టెప్ 1లో 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్లో హైయర్ వాల్యూ పక్కన పెట్టేసేయాలి. మున్సిపల్ వాల్యూ, హైయర్ రెంట్, ఫెయిర్ రెంట్ యొక్క హైయర్ వాల్యూ పక్కన పెట్టేసి ఆ హైయర్ వాల్యూని స్టాండర్డ్ రెంట్లో కంపేర్ చేయాలి. సో మనకేం చెప్పాం, స్టాండర్డ్ రెంట్ ఎప్పుడు తక్కువే ఉండాలి, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎప్పుడు తక్కువే ఉండాలి స్టాండర్డ్ రెంట్ కంటే అని చెప్పాం. సో ఈ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే కూడా తక్కువ, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ రెంట్ కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏం చేశారు, రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది లోయర్ ఆఫ్ హైయర్ ఆఫ్ గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ అండ్ స్టాండర్డ్ రెంట్ తీసుకోవాలన్నమాట. అంటే ఏ అండ్ బికి, సికి, సో ఇక్కడ ఏ అండ్ బి ఒక స్టెప్, సి ఒక స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏ అండ్ బి, సెకండ్ స్టెప్ సి అనమాట. సో ఈ ఏ అండ్ బీని, సిని, ఓన్లీ బీని కంపేర్ చేస్తే మనకి ఏదైతే లోయర్ వాల్యూ వస్తుందో, లోయర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి కంపేర్ చేస్తే ఏదైతే వస్తుందో దాని రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనమాట. అది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్లో మనకి ఏదైతే యాక్చువల్ రెంట్ రిసీవబుల్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ ఆఫ్ ద ఇయర్, సో ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ తీస్తే ఏదైతే వస్తుందో మనం ఇక్కడ కంప్యూట్ చేసుకోవాలన్నమాట. థర్డ్ స్టెప్లో ఏం చేసుకోవాలంటే ఆలోచించాలి. రీజన్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అనుకోండి. అంటే ఈ రూల్ 4లో చెప్పిన అన్ని రీజన్స్ అనేది ఫాలో అయ్యాడు, అన్ని రీజన్స్ చెప్తున్నాడు. సో ఈ రూల్ 4లో ఉన్న అన్ని కండిషన్స్ కూడా ఫాలో అయ్యాడు ఈ పర్సన్, ఈ ఎస్ఎస్సి అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ చెప్తాడు. అప్పుడు నీకు ఏదైతే గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకోవాలి అంటే అప్పుడు నువ్వు ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ఆర్ని డైరెక్ట్గా నువ్వు గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవచ్చు. అంటే ఏదైతే స్టెప్ 2 ఉందో ఆ స్టెప్ 2ఏ మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అయితే. అలా కాకుండా నాట్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అనుకోండి, మనకి ఏదైతే రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉంటుందో దాన్నే మనం డైరెక్ట్గా గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవచ్చు. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏమిటి అంటే మనకి డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అని మనకి ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ఆర్ విల్ బి గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అలా కాకుండా ఏ రీజన్ లేదు, వేకెన్సీకి సంబంధించిన ఏ రీజన్ లేదు, నార్మల్గా ఇచ్చారనుకుంటే మనకు ప్రాబ్లమాటిక్లో, అప్పుడు ఏదైతే రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉందో ఆ వాల్యూని మన గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ స్టెప్లో మున్సిపల్ వాల్యూకి, హయ్యర్ వాల్యూకి, ఫెయిర్ రెంట్కి యొక్క హయ్యర్ వాల్యూ తీసుకోవాలి. అండ్ ఆ హయ్యర్ వాల్యూని మనం స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసినప్పుడు ఆ హయ్యర్ వాల్యూ అండ్ స్టాండర్డ్ రెంట్ లో ఏదైతే లోయర్ వాల్యూ ఉందో ఆ లోయర్ వాల్యూని మనం రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్గా తీసుకొని స్టెప్ 1లో వేస్తాం. అండ్ స్టెప్ 2లో ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ఆర్ చేస్తాం, అంటే యాక్చువల్ రెంట్ రిసీవబుల్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ చేస్తాం అనమాట. సో మనం స్టెప్ 3లో మనం మళ్ళీ కంపేర్ చేస్తాం అనమాట. అంటే కంపేర్ చేయము, ఇలా ఆలోచించుకుంటాం అనమాట. మనకి ఇది డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ, ఇక్కడ వేకెన్సీకి సంబంధించిన అంటే వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది, ఈ కండిషన్స్ రూల్ 4లో అన్ని కండిషన్స్ కూడా ఫాలో అయ్యాడు ఈ పర్సన్. సో ఎస్ఎస్సి ఇలా ప్రాబ్లం ఫేస్ చేశాడు, రెంట్ రియలైజ్ అవ్వకపోవటం వల్ల సో ఈ పర్సన్కి మనకి బెనిఫిట్ ఇద్దాం, అన్రియలైజ్డ్ అంటే యొక్క బెనిఫిట్ ఇద్దామని చెప్పి ఏఆర్ఆర్ మైనస్ యూఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ వాల్యూనే మనం డైరెక్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూగా అనుకుంటాం. అలా కాకుండా నాట్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అంటే మనం ఏదైతే ఫస్ట్ స్టెప్ 1లో ఫైండ్ అవుట్ చేసాము రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ అంటే అదే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. సో ఇది అనమాట డీటెయిల్గా. సో ఇక్కడ స్టెప్ 1లో వచ్చేసి 2 స్టెప్స్ ఉన్నాయి, లోపల సబ్ స్టెప్స్ 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది, సో ఇక్కడ స్టెప్ 1 నేను ఇంకా క్లియర్గా రాసాను చూడండి. ఏదైతే గ్రాస్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ ఉంటుందో ఆ హయ్యర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. యారో మార్క్ పైకి పెట్టాను చూడండి, అది ఏ అనుకున్నాను అండ్ స్టాండర్డ్ రెంట్ని బి అనుకున్నాను. సో ఏ అండ్ బికి సంబంధించి ఏదైతే లోయర్ వాల్యూ వస్తుందో ఆ లోయర్ వాల్యూయే మనకి రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఏంటి, మున్సిపల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంట్ యొక్క హయ్యర్ వాల్యూ. సో సపోజ్ మున్సిపల్ వాల్యూ 10,000 ఉంది అండ్ ఫెయిర్ రెంట్ వచ్చేసి 12,000 ఉంది. మనం ఏ హయ్యర్ వాల్యూ తీసుకుంటామంటే 10,000 12,000 లేదు ఎక్కువ అంటే 12,000 అండ్ ఈ 12,000 మనం ఏలో పెట్టుకుంటాం అండ్ బీకి ఏకి కంపేర్ చేస్తాం. ఇక్కడ బి ఏముంది 10,000 ఉందనుకోండి, లోయర్ వాల్యూ ఎంత, మనం 10,000 తీసుకోవాలి. 12,000 10,000లో మన ఏదైతే లోయర్ వాల్యూ అదే 10,000 అనమాట. సో ఆ 10,000 మనకి రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. సో అదనమాట టాపిక్.
అండ్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ చాలా ఈజీ టాపిక్ అనమాట. సో ఇక్కడ నేను ఇలా మార్క్ చేశానండి. అది ఆ స్టెప్ చూసుకోకుండా ఇది చూసుకోండి అని చాలా క్లారిటీగా ఉంటుంది మీకు. సో డ్యూ టు ద రీజన్ ఆఫ్ వేకెన్సీ అంటే వేకెన్సీకి సంబంధించింది అయితే మాత్రం డైరెక్ట్గా స్టెప్ 2లో ఏదైతే వాల్యూ వచ్చిందో ఐఆర్ఆర్ మైనస్ యూఆర్ అంటే ఆ వాల్యూని మన గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం. అలా కాకుండా ఖాళీగా ఉండటానికి సంబంధించి వేకెన్సీకి సంబంధించి ఏ రీజన్స్ చెప్పకుండా ఉంటే స్టెప్ 1లో ఏదైతే ఆర్ఈఆర్ వచ్చిందో అంటే రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చిందో ఆ వాల్యూనే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు.